హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చపాతీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనకి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం కల్లుప్పు వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాను. ఈ లోపుగా మనం గ్రేవీకి కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకున్నాము. నేను 1 గుప్పెడు వేరుశెనగ పప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. వీటిని ఆరే వరకు పక్కన పెట్టుకున్నాము. ముందుగా మిక్సీ బౌల్లోకి 1 అరచిప్ప కొబ్బరిని తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు గసగసాలు కూడా తీసుకున్నాను. అలాగే మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు కూడా పొట్టు తీసేసుకొని వీటిని కూడా వేసుకొని మిక్సీ బౌల్ మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇట్లా పొడి పొడిలాగా వస్తుంది కదా. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇలా పేస్ట్ లాగా అయితే సరిపోతుంది. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని 2 టమాటాలని అదే బౌల్లో కట్ చేసుకుని ముక్కలుగా వేసుకొని దీన్ని కూడా గ్రేవీకి పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత మనం స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు పెట్టాం కదా, వాటిని ఒకసారి చెక్ చేసుకున్నాము. చూసారా, మనకి సగం అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులో 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రోట్లో దంచింది కాబట్టి అలా గట్టిగా అనిపిస్తుందండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ వేరుశెనగ పప్పులు కొబ్బరి గసగసాలు దీన్ని కూడా వేసుకుని పేస్ట్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టమాటా క్యూరీని కూడా ఇందులో వేసి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ చికెన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కల్లుప్పుని వేసుకుందాము. ముందు ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం వేసాం కదా, చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. కల్లుప్పు ఒకసారి వేస్తే ఉప్పు కసిం అవుతుందండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు. ఇందులో మనం గ్రేవీకి ఈ వేరుశెనగ పప్పులు గసగసాలు వేసాం కాబట్టి కూర చప్పదనం రాకుండా కారాన్ని ముందుగానే కొంచెం ఎక్కువ వేసుకున్నాము. అలాగే గరం మసాలా కూడా వేసుకుని దీన్ని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాము చికెన్ని. అలా చేసుకున్న తర్వాత మనకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని ఉడికించుకుందాము. ఇది పక్కన పెట్టుకొని మనం వేరే బౌల్లోకి చపాతీకి గోధుమ పిండిని కూడా తీసుకొని 1 స్పూన్ అంటే 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని అలాగే 1/4 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని కలపడానికి నేను పెరుగు వాడుతున్నానండి. పెరుగు వేసినట్లయితే మనకి చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి. అలాగే మనకి ఒంటికి కూడా చలవ చేస్తుందని పెరుగు వేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. ఎప్పుడైనా చపాతీ పిండి కొంచెం స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక క్లాత్ మూత వేసుకొని 1 పావు గంట సేపు నాననిద్దాము. దాన్ని పక్కన పెట్టుకుని మన చికెన్ని కూడా బాగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 అరచెక్క నిమ్మరసాన్ని కూడా కలుపుకుంటే ఈ చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి. అందుకనే మధ్యలో నేను ఎక్కువగా వేసుకోకుండా ఇప్పుడు చెక్ చేసుకొని కొంచెం కళ్ళుప్పునైతే వేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకున్నాను. ఇలా మూత పెట్టుకున్నాక 5-6 నిమిషాలకి ఇలా గ్రేవీ చక్కగా చిక్కగా వచ్చింది. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకున్నాను. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ చపాతీ పిండి కూడా నానిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం సరిపడా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేనైతే ఈ సైజ్ చేసుకున్నానండి. మీకు కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, అలాగే చిన్నవైనా చేసుకోవచ్చు. ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకున్నాక ఈ ఫ్లోర్ మీద నేను కొంచెం మన గోధుమ పిండిని కూడా వేసుకొని ఇలా చపాతీలను అయితే నేను ఒత్తుకున్నాను. మరీ బాగా రౌండ్గా రాకపోయినా నాకు వచ్చినంత వరకు రౌండ్గానే చేశానండి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద
మనం ప్యాన్ పెట్టుకుందాము. నేను దీనికోసం ఇనపది స్పెషల్గా దీనికోసం ఇట్లాగే ఉంచుతానండి చపాతీలకి. ఇందులో నేను ఏది చేయను. ఇలా ఒకవైపు ఒక అర సెకను కాల్చుకున్న తర్వాత మరోవైపు కూడా తిరగేసుకుని ఇటువైపు కూడా ఒక అర సెకను కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మరోవైపు కూడా తిరగేసుకుందాము. ఇలా నేను చేతులతోనే వేసేస్తున్నానండి. కొంచెం అలవాటే చపాతీ ఇట్లా చేయటము. ఇలా ఈ పక్క కూడా కాలిన తర్వాత ఒకసారి మరోవైపుకి తిరగేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చపాతీ చక్కగా పొంగుతుంది. అలాగే చక్కగా మెత్తగా కూడా వస్తాయి. పెరుగు వేసి చేసుకుంటే ఒంట్లో వేడి కూడా పెద్దగా అనిపించదండి. ఇలాగే మీరు కూడా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. మీ ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చెప్తాను. చూసారా ఫోల్డింగ్కి ఎట్లా మెత్తగా వస్తుందో. ఇలా తుంపితే కూడా చాలా మెత్తగా ఉంది. పెరుగు వేసుకోవటం వల్ల కూడా చాలా బాగా వచ్చాయి. అలాగే మన చికెన్ గ్రేవీ కర్రీ కూడా చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో. ఈ చపాతీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ ఈ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చపాతీ అయితే సూపర్ ఉందండి. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.